ప్రగతి ప్రణాళిక ఆ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ నిర్వహించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రణాళిక కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు మన గ్రామ ప్రథమ పౌరాలు నక్క రాజయ్య గారులకు, అలాగే ఉప సర్పంచ్ జంగ లావణ్య శ్రీనివాస్ గారులకు, అలాగే పాలకవర్గ సభ్యులకు మరియు మన మండల మేజిస్ట్రేట్ గారు అయినటువంటి పెద్దలు పూజ్యులు మన తహసీల్దార్ గారికి, అలాగే మన హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్కి, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ అండ్ మహిళా సమాఖ్య సభ్యులకు, గ్రామ ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున గ్రామ పెద్దలకు ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మనం ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ చెప్పుకునే అవకాశం, మీరు వార్డు సభ్యులతోటో ఇంకేదో పార్టీ పెద్దలతోటో ఎక్కడెక్కడ చాటుకు చెప్పుకుంటే ఈ సమస్య తీరుతుందో తెలియదు. కానీ ఇక్కడైతే ఒకటేసారి మనం చెప్పుకునే బాధ అధికారులు వింటారు, మన నాయకులు వింటారు, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వింటారు, అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి అందరూ వింటారు. ఎవరైనా బాధ చెప్పుకుంటే ఆ బాధ తీర్చే ప్రయత్నం ఒకరు కాకపోతే ఒకరు అందరూ చేసే అవకాశం ఉంటుంది. దాని కొరకు మనం ఇంకేమైనా వెసులుబాటు కూడా కల్పించుకునే అవకాశం ఉంటుంది. ఇందాక ఇక్కడ వీళ్ళు చెప్పినట్టుగా 5 లక్షలలో ఇల్లు మాకు కాదు, ఎక్కువ పైసలు అయితే తలిగితే పెట్టుకునే పరిస్థితి లేదు అన్న వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి 5 లక్షల లోపలే 400 ఫీట్ల లోపల ఇల్లు నిర్మించడానికి కొందరు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఆ పద్ధతిలో నిర్మిస్తారు. ఇక వాస్తవం ఇప్పటిదాకా గంగా వాళ్ళందరూ చెప్పుకున్న బాధ ఏంటి సార్ అంటే, ఇక్కడ చాలా గరీబులు పూర్తిగా ఇళ్ళ స్థలాలు లేవు. వాళ్ళ కిరాయి ఇళ్లలో, రేకుల ఇళ్లలో, ఇతరుల ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ రోజు కైకిలు పోతే తప్ప వాళ్ళకు పూట గడవని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు గ్రామం అంతటా కూడా కొంతమంది వెళ్తారు సార్, ప్రతి వాళ్ళు ఒకరిద్దరు అట్లా ఉన్నారు. వారి పరిస్థితి మరి మేమా నిరుపేదలము, డబ్బుండి ఇల్లు కట్టుకునేటోళ్ళే నిరుపేదల, జాగా ఉన్నది, ఎక్కువ డబ్బులు కలిగితే కట్టుకుంటే స్తోమత ఉంది, వాళ్ళ నిరుపేదలు అని వీళ్ళందరి బాధ సార్. కాబట్టి అట్లా ఒక 15-20 మంది ఉంటారు. వాళ్ళ కొరకు కూడా మరి గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఊరును ఆనుకొని ఎక్కడైనా స్థలాలు ఉంటే దయచేసి వాళ్ళకి తల ఒక గుంటనన్న జాగా కేటాయించి ఇస్తే వాళ్ళు సంబరపడతారు. అందరినీ మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. మన ప్రభుత్వానికి మనకు కూడా చాలా మంచి పేరు వస్తుందని నా యొక్క విజ్ఞప్తి సార్. దీన్ని మరి పాలకవర్గం అందరూ మరి అధికారులందరూ కూడా అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే పూర్తిగా స్థలం లేకుండా ఉన్నారో వారికి మనిషికి ఒక గుంట కనీసం ఇచ్చి ఆ ఇల్లు కట్టిపించే ప్రయత్నం మన అందరం కలిసి చేద్దాం. దాని కొరకు అందరం కూడా కంకణ పత్రం కావాలని పాలకవర్గాన్ని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మరి మనం జాగా కేటాయించడం తహసీల్దార్ కూడా మన వేదిక పైన ఉన్నారు కాబట్టి సార్ కూడా సహకరించాలని మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నేను దయచేసి అది తక్షణ కార్యక్రమం చేపట్టారు సార్. పేరు వచ్చిందని అన్నారు సార్, 4 నెలలు అవుతుంది. మాకు కట్టుకునే అంత సోమత లేదు. నాకు ఇందిరా జాబ్ ఉన్నది, పేరు వచ్చిందని అన్నారు. 4 నెలల నుంచి సార్ అదే పేరు అయిపోయింది. ఈమె పరిస్థితి ఏంటి సార్ అంటే, భర్త చెరువులో పడి చనిపోయింది సార్. ఆమెకు ఇల్లు స్థలం కూడా లేదు. భర్త చనిపోయినప్పుడు సోషల్ మీడియాలో ప్లస్ మీడియా పత్రికలలో ఛానళ్ళలో వచ్చిన వార్తలు చూసి అక్కడిక్కడి వాళ్ళు చందాలు ఇచ్చిన పైసలు పిల్లల కొరకు అని చెప్పేసి డిపాజిట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఆ డిపాజిట్ను క్యాన్సల్ చేసుకొని ఇల్లు జాగా ఉంటేనే ఇల్లు ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వం ద్వారా చెప్పిన తర్వాత ఆ పిల్లల డిపాజిట్ని క్యాన్సల్ చేసుకొని ఆ డబ్బులకు ఇంకింత అప్పు తెచ్చి వేరే స్థలం కొనుక్కున్నది. ఇప్పుడు కట్టుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఆమెను కూడా ఆదుకునే ప్రయత్నం అధికారులు, పాలకవర్గం, ప్రజలందరూ కూడా చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే నీ బాధ ఏం చెప్పింది ఇప్పుడు మీతో పాటు ఇంకా 54 మంది మన మండలం నుంచి మీ పేరు ఇప్పుడు మంత్రుల లిస్ట్ లో ఉంది. కలెక్టర్ గారు అప్రూవల్ కాగానే మీకు ఇందిరా మీలు శాంక్షన్ అవుతుంది. మీరు పని మొదలు పెట్టుకోండి. మీ పేరు పేరుంది.
సార్ శాంక్షన్ అయిన సంగతి తెలుసు, అన్నీ ఆమెకు తెలుసు. ఇప్పుడు సరే అమ్మా, ఇంకా అవుతుంది. ఆల్రెడీ ఆమెకు ఎలిజిబుల్ ఫస్ట్ చెప్తున్నా సార్ మాకు ఆమె ఎట్లా సార్ అని. ఆమెకు ఫస్ట్ లిస్టులోనే పేరు ఉంది సార్. ఫస్ట్ లిస్టులోనే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఏమో స్థలం లేదు, ఇప్పుడు స్థలం కొనుక్కున్న తర్వాతనేమో సెకండ్ లిస్ట్ వస్తుంది. సెకండ్ లిస్ట్లో దాదాపు మీకు వస్తుంది. ఆ స్థలంలో మీరు నిర్మించుకోండి. అది కూడా మీతోటి వచ్చే 5 లక్షలతో కాదు కాబట్టి వేరే ఎవరు కాంటాక్ట్ మాట్లాడిర్రు. ఆ కాంటాక్ట్ తోటి 5 లక్షలు ఆయన బిల్ వచ్చినాక తీసుకుంటాడు, ఆయన కడతాడు. దాని కొరకు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఒకటి ఇంకా నీలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వారందరి కొరకే ఇప్పుడు నేను చెప్పింది తలా ఒక గుంట ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇది ఒకటి. ఇక పథకాలు చాలా మంచివి ఉన్నాయి. సరే రాష్ట్ర బడ్జెట్ను బట్టి ఎప్పుడు అమలైతే ఏంది అనేది 4 రోజులు ఆలస్యం కావచ్చు. ఇంకా మీకు అందరిలో ఉన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మొదటి విడత ఇచ్చిర్రు, రెండో విడత అడపదడప 5వ 10 వస్తాయి. ఇంట్లో కూడా మాకు రావు. మళ్ళీ 3వ విడత ఇస్తారో ఇయ్యరో, ఇంత ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా వచ్చేదాకా ఇస్తారు కావచ్చు. తర్వాత ఆయన ఇందిరమ్మ ఇళ్లను మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఉండరు కావచ్చు అని మీ అందరిలో ఉన్న అనుమానము అట్లాంటి అనుమానం లేకుండా మన అందరం కూడా ప్రభుత్వానికి సిఫారసు చేద్దాం. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా మన తహసీల్దార్ గారు, సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, పాలకవర్గం అందరు కూడా చూసుకోవాలని చెప్పేసి మీ అందరికీ బాధ్యత అప్పగిస్తున్నాం సార్. ఇది మీ బాధ్యత. ఇక 4 రోజులు వెనుకనే ఉన్నాయని మొత్తానికి అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మాత్రం ఇల్లు ఇప్పించే ప్రయత్నం అయితే చేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే ఇప్పటిదాకా చెప్పినట్టుగా ప్రభుత్వ పథకాలు అయితే అన్నీ చెప్పారు. అందులో 2 అయితే బీమా పథకాలు. మనకు రైతు బీమా వర్తిస్తుంది 5 లక్షలు. ఏ రైతు చనిపోయినా 5 లక్షలు అయితే వస్తున్నాయి. అట్లాగే ఇందిరమ్మ బీమా కూడా ప్రతి కుటుంబ పెద్దకు ఇప్పుడు కొత్తగా జూన్ 2 నుండి అమలు కాబోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు దానికి కావాల్సిన పత్రాలు ఏమన్నా ఉంటే గైడ్లైన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబం దాన్ని అమలు చేసుకోవాలి. ముఖ్యంగా మహిళా సంఘాల వారు మీరు చొరవ తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పథకం ఉంటుంది, దీనికి కావాల్సిన పత్రాలు సమర్పించాలి. మీరు ఎవరి వాడకట్లో వాళ్ళు వివోలో గ్రూప్ లీడర్లో ప్రతి కుటుంబానికి మనం ఒక సేవ చేసిన వాళ్ళమవుతాం. ఆ కుటుంబాన్ని మనం రక్షించుకున్న వాళ్ళమవుతాం. ఎందుకంటే కుటుంబ పెద్ద చనిపోతే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళని కూడా శవాన్ని వేయలేని పరిస్థితి, వాళ్ళు ఉండలేని పరిస్థితి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు పూట గడవని పరిస్థితి కూడా ఉంది. ఇటు రైతు బీమా ఒక 5 లక్షలు, ఇందిరమ్మ బీమా ఒక 5 లక్షలు కనుక వస్తే 10 లక్షలతో ఆ కుటుంబం నిలబడుతుంది, బజారున పడకుండా ఉంటుంది. ఆ ఆలోచనతోటి ప్రభుత్వం అది చేసింది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ను మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని అడగాలి, మీరు చేసుకోరా లేదా, చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి. జూన్ 2 నుండి అమలు అవుతుంది. మరి ఇవాళ ఏప్రిల్ 2 కరెక్ట్గా 2 నెలలు ఉంది. 2 నెలలు ఈ కార్యక్రమం చాలుతుంది కాబట్టి అందరం కూడా దానికి సంబంధించిన గైడ్లైన్స్ వచ్చిన వెంటనే వాట్సాప్ గ్రూపులలో పెడతాం, అందరికి కూడా చెప్తాం. అవసరం మళ్ళొకసారి కూడా ప్రత్యేకంగా గ్రామ సభ పెట్టి కూడా చెప్తాం. గ్రామ సభకు కూడా వస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఇంట్లో ఉంటే మనకి ఇంటికి వచ్చి ఎవరు చెప్పాలి, అడిగింది అవ్వైనా భూ పెడతాం. ఇక్కడ కూడా మనకు కావాలని చెప్పేసి మనం అడగాలి. ఇప్పుడు గంగావాదన ఆవేదన చెప్పుకునే దానికి ప్రయత్నం సార్ స్పందించండి. రెండో విడతలకు ఇట్లా చేస్తాం ఉన్నది అని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా కూడా ఏమొస్తాయి ఏం రావనేది వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. లేకపోతే వీళ్ళు గవర్నమెంట్ రిఫర్ చేస్తారు, సార్ పంపిస్తారు. సార్ దగ్గరికి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. మరి మనం అడగకపోతే చెప్పుకోకపోతే మన గురించి పట్టించుకోరు, మరి ఇంటికైతే వచ్చి పట్టించుకోరు కదా. కాబట్టి దయచేసి యువత, మహిళా సంఘాల వారు ఎక్కువగా దీంట్లో ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రతి విషయం, ప్రతి పథకం అమలయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పటిదాకా చూడండి, బస్సు గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలి, అందరూ ఎక్కడైతే ఫ్రీగా పోతూ వస్తుంది. అది ఎంత మంచి చెప్పండి. మన మండలానికి కూడా సపరేట్గా మీ మహిళా గ్రూప్ల మీద ఒక బస్సు వస్తుంది. మరి మీరు తీసుకున్నారా లేదా మాకు తెలియదు. వచ్చిందా? మరి ఎప్పటికైనా చాలు చేస్తుంది. మరి దాని మీద వచ్చే లాభం కూడా మీకే కదా. మరి పథకం గురించి చెప్పాలి కదా, ప్రజలకు తెలవాలి కదా ఏమొచ్చిందనేది. మన మండలానికి ఒక బస్సు సపరేటు వచ్చిన ఆ బస్సు ద్వారా వచ్చిన డబ్బులు లాభం అంతా కూడా మనకి. అదే మరి ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా, ఇంకా లాభం ఎక్కడ అనుకుంటున్నారా? ఆ ఫ్రీ టికెట్ పైసలన్నీ గవర్నమెంట్ ఆర్టీసీ కడుతుంది.
అందుకే మీరు టికెట్ కొడుతుంది. లేకపోతే టికెట్ కొట్టకుండా అటు ఎక్కించుకోపోవచ్చు కదా. లెక్క దొరకడం కొరకే టికెట్ కొట్టడము. ఆ టికెట్ కొట్టిన ప్రతి రూపాయి కూడా ఆర్టీసీకి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చుడే. ఇప్పుడు వెనకాల ఉన్నా కానీ అన్న ఒక దిగు కలిపి ఇస్తుంది ఇది. కాబట్టి అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వివో బిల్డింగ్లు 3 వచ్చినాయి, మండల సమైక్య బిల్డింగ్ 1. ఆ 4 బిల్డింగ్లు మీరు అవసరమైతే పోయి చూసుకోండి, మంచిగా కట్టుకోండి. నన్ను ఎప్పటికి ఉండేది మీరే, మీటింగ్లు పెట్టుకునేది మీరే, మేమైతే రా మగోళ్ళు మీకే. కాబట్టి మరి మీరు మంచిగా వాటిని సద్వినియోగం చేసుకోవాలి, అందరు సమైక్యంగా చేసుకోవాలి. ఇంకొకటి ఆశా వర్కర్లు, హెల్త్ వర్కర్స్కి ముఖ్యంగా సార్ ఇక్కడ హాస్పిటల్ మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి పాలక వర్గం కూడా ఆలోచించి ఇంకా కొద్దిగా అక్కడ వసతులు కల్పించే ప్రయత్నం చేయండి, లేదా వేరే బిల్డింగ్లోకి మార్చే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను తీసుకుని అక్కడ టీకాలు వేయడానికి పోయినప్పుడు ఇప్పుడైతే ఎండాకాలము అక్కడ ఘోరమైన పరిస్థితి. కనీసం అక్కడ మనం పెద్దవాళ్ళని కూడా ఉండలేని పరిస్థితి. చిన్నపిల్లలకు టీకా వేస్తే వాళ్ళు ఏడుస్తారు, ఇటు ఉబ్బరపోతుంది రేట్ల సైడ్. ఘోరమైన పరిస్థితి ఉంది. దయచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి ఆలోచించుకొని దాని కొరకు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని పాలక వర్గానికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తండ్రి పిల్లలు వాళ్ళకి ఇబ్బంది కలగద్దు ఒకటి. ఇకపోతే రోడ్డు గురించి ఇందాక నర్సగౌడ్ గారు చెప్పారు, మన రోడ్డు త్వరలోనే ప్రారంభిస్తూ ఉన్నారు. అవసరమైతే పాలకవర్గం అందరూ కూడా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వీలైనంత తొందరగా మన రోడ్డు పని పూర్తి చేయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మండల ప్రజలు మిగతా కింది గ్రామాల వాళ్ళందరూ కూడా గోప్రాపూర్ చంద్రపాటి ఎన్నికలు తిరిగిపోతున్నారు. శకాలం ఎన్నికలు మనకి మండలానికి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది రోడ్డు. కాబట్టి మన ఆఫీసర్లు ఇట్లా వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మొన్న మన గ్రామానికి మంత్రి గారు వచ్చేటప్పుడు కూడా రోడ్డు బాగలేదు, మధురూరికి రావాల్సిన పరిస్థితి. కాబట్టి మరి మనం కూడా ఆలోచించుకొని మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఒత్తిడి చేసి, మన మంత్రి మనం ఎన్నుకున్న మంత్రి, మనం గెలిపిస్తేనే మంత్రి అయింది కాబట్టి అడిగే హక్కు మనకు ఉన్నది, చేయాల్సిన బాధ్యత తనకు ఉన్నది. కాబట్టి తొందరగా రోడ్డు పని కూడా పూర్తి చేసుకుందాం. ఇకపోతే ఇంకొకటి ఊరాగట్టు అక్కకే మనం బీటీ నడిపిస్తాం. మరి వడ్ల పంట రాబోతుంది. ఆ ఊరగుంట చెరువు మరి వర్షాకాలం ప్రతి సంవత్సరం సార్ అక్కడ మనం కందకంద అవుతున్నాం, నీళ్ళు ఎలా కొడుతున్నాం, చెరువు కట్ట తెగుతుందని. దయచేసి అక్కడ కల్వర్టు కట్టాలి సార్. ఆ కల్వర్టుకు నా ప్రతిపాదన ఏంటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డబ్బులు రావు, వస్తలేవు. కాబట్టి అది ఊళ్ళోకి వచ్చే ప్రధాన రహదారి ప్లస్ అక్కడ బీటికి వెళ్ళే ప్రధాన రహదారి. కాబట్టి రోడ్డు కింద పెట్టి రోడ్డు కింద కల్వర్టు కట్టమంటే అది తొందరగా అయిపోతుంది. ఆ చెరువును చూపెట్టకుండా, చెరువు ముచ్చట లేకుండా అది రోడ్డు కింద పెట్టి కల్వర్టు కింద కనుక తీసుకున్నట్టయితే అది తొందరగా అవుతుంది. అది ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గరికి వెళ్ళా, లేకపోతే మన ఈజీఎస్ ఫండ్స్ ఏదైనా పెట్టేసేసి సరే వర్షాకాలం రాకముందే అక్కడ కల్వర్టు పూర్తి చేయాలి సార్. ఇప్పుడు బీట్ చాలు కాకముందే మన అక్కడ రోడ్డు కూడా చాలా బాగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి సార్. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు చాలా సర్వీస్ చేస్తారు. వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి మనకి సభ. ఎందుకంటే రాత్రి వాళ్ళు కష్టపడి మనకి ఎక్కడ ఏ లైట్ అయినా ఏదైనా ఏ స్తంభమైనా ఇటీవలనే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకొచ్చారు. రైతుల కొరకు కూడా పొలాలలో కూడా ట్రాన్స్ఫార్మర్ లోడు పడి రైతుల పంటలకు సరిపోకపోతే అదనంగా ఇంకొక 2 డీడీలు కట్టుకొని ఇంకో ట్రాన్స్ఫార్మర్ వేసుకోరని చెప్పేసి వాళ్ళే ప్రధానంగా రైతుల ఇళ్లలోకి వచ్చి రైతులు ఒత్తిడి చేసి డీడీలు కట్టించేసి, ఎవరికైతే డీడీలు లేవో, ఎవరికైతే కరెంట్ మోటార్ అవసరమో వాళ్ళతో డీడీలు కూడా కట్టించేసేసి ట్రాన్స్ఫార్మర్లు వేసి రైతులకు ఇటు ప్రజలకు విద్యుత్ సౌకర్యం చేస్తున్నారు. వాళ్ళకు మన అందరి తరఫున కూడా వాట్సాప్ చెప్పుకుంటూ ఇంకా కొద్దిగా బీచ్ వరకు కూడా ఏమైనా కరెంట్ లైన్ తీసుకెళ్ళి బీచ్లో రైతులు అక్కడ వాటిని నేర్పుకోవడం చేయడం, అక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అది ఒకరిద్దరే ఉన్నారు వీళ్ళ దొంగలు, కానీ దాని కొరకు అక్కడ కూడా ఏమైనా లైటింగ్ నెట్ ఏర్పాటు చేస్తే మీకు ఇంకా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇకపోతే రెవెన్యూ ద్వారా సార్ కొద్దిగా రైతులకు ప్లస్ గ్రామస్తులకు ఉన్న సమస్య సార్, సర్వే పరంగా కొద్దిగా సర్వేలు జరుగుతలేవు సార్. మనకు సర్వేర్ లేక ధర్మపురి సర్వేరే రావాలి. నెలల తరబడి దాదాపు ఏళ్ళ తరబడి సర్వే కట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ సర్వే జరగక భూముల పంచాయతీలు బాగా ఉన్నాయి. అట్లాగే భూభారత్ అప్లికేషన్లు కూడా బాగా పెండింగ్ ఉన్నాయి సార్. అవి జర నోటీసులు ఇచ్చి రైతుల సమస్యలు తీర్చండి సార్. దాదాపు 1100 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అలా కొన్ని మీరు వచ్చిన తర్వాత కొన్ని సాల్వ్ అయినాయి, ఇంకా ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వీలైనంత త్వరగా నోటీసులు ఇచ్చి రైతులను పిలిపించుకొని
ఆ భూ సమస్యలు ఒకరిదొకరి పడ్డాయి, కొందరైతే పూర్తిగా ఎగిరిపోయినాయి, రకరకాలుగా ఉన్నాయి. ఇక కొందరు భూపాకాసారులు ఉన్నారు, వాళ్ళు కావాలని కూడా మీరు నోటీస్ ఇచ్చినా కొందరు వస్తలేరని చెప్పి తెలిసింది సార్. వాళ్ళని కూడా అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి రప్పించైనా ఆ భూ సమస్యలు పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక మరి ఇప్పుడు మొన్ననే 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్, ఇంకా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు సార్ కొత్త విద్యా చట్టం ప్రకారంగా మనకు దాంట్లోనే జూనియర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉందా, అప్గ్రేడ్ అవుతుందా, దాని కొరకు ప్రత్యేకంగా పంపాల్సిందే కొత్త గైడ్లైన్స్. అంటే కొత్త విద్యా చట్టం ప్రకారం అయితే అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు ఏది మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, టిఫిన్ కూడా పెడుతుంది కదా. మరి అట్లాంటి ఏమైనా గైడ్లైన్స్ కనుక వచ్చిందా? ఏం రాలే కదా సార్, అదొకటి. ఇక పాలక వర్గానికి ఇంకొక విజ్ఞప్తి, దయచేసి మా మీద భారం ఎత్తుతున్నారని చెప్పేసి అనుకోవద్దు. 12 మంది వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మీ కాలం పూర్తి కాకముందు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఆ రెండు తెచ్చే బాధ్యత మీది. విద్య మన పిల్లలు మనం చదువుకోవడం కొరకే మన గ్రామస్తులు మీకు శాశ్వతంగా మిమ్మల్ని మర్చిపోకుండా అక్కడ మీ శిలాఫలకాలు కూడా ఉంటాయి పేరుతో. కాబట్టి అవసరమైతే వార్డు సభ్యులు అందరి పేరుతో పెట్టినా ఎవరు అభ్యంతరం చేయరు. దయచేసి జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఆ రెండు తీసుకురండి. మన పిల్లలు మన దగ్గరే చదువుకొని వారికి విద్యాబుద్ధులు నేర్చుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. లక్షలు పెట్టుబడి పెట్టి బయట చదువుతున్నారు. అలా మొన్న రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు, ప్రైవేట్ స్కూళ్ళకి పంపకండి, సర్కార్ స్కూళ్ళలోనే మేము గొప్ప స్కూల్ పెడుతున్నామని చెప్పేసి. మరి అలాంటి అవకాశం ఉంది, మనం సద్వినియోగం చేసుకోవాలి. మన స్కూళ్ళలో సంఖ్య పెంచుకుంటేనే మన స్కూళ్ళు ఉంటాయి. మరి ప్రైమరీ స్కూల్ అయితే సంఖ్య లేదు, అది ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. నాకైతే అదే భయం వేస్తుంది. ఇప్పటికే శ్రీరంజకోట స్కూల్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే సంఖ్య లేక అది మూతపడ్డది. ఇప్పుడు ఉన్న ప్రైమరీ స్కూల్లో కూడా మరి సంఖ్య లేదు. ఇకపోతే అంగన్వాడీ టీచర్స్ ఇక్కడే ఉన్నారు, పాపం వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు, ఫుల్ టైం అక్కడ ఉంటున్నారు. కానీ మన పిల్లల్ని పంపిస్తారు. ఇక మీ పిల్లలు కోడిగుడ్లు తీసుకపోరు, పాలు తీసుకపోరు అని వాళ్ళే 4 సార్లు ఫోన్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇవ్వకపోతే మనం నిలదీసి అడగాల. కానీ మనమే వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా కూడా మనం తీసుకోకపోతే కూడా ఇబ్బంది. అది మన బాధ్యత, మన హక్కు. కాబట్టి మనం కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎంత రికార్డ్ అయితే అంత రికార్డు, దాని ప్రకారంగానే మనకు స్టాక్ వస్తుంది. ఇప్పుడు చూడండి, సన్న బియ్యం వచ్చినా కూడా నమ్ముకుంటుందా? దాదాపు అందరం తీసుకుపోయి తింటున్నాం. అట్లాగే అది ఒకటి. మనందరం కూడా అంగన్వాడీ సెంటర్లకు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు 3 సెంటర్లు ఉన్నాయి, మనకు 6 సెంటర్లు అవసరం మన జనాభా లెక్క ప్రకారం. ఇంకొక 3 అంగన్వాడీ సెంటర్లు కూడా తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనందరం కష్టపడితేనే మంత్రి గారిని, కలెక్టర్ గారిని, తహసీల్దార్ సార్ను మనందరం 4 సార్లు అడుగుతూనే మనకు పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. సార్ ఇక్కడ ఉన్నాడు, కానీ ఇవాళ అక్కడ ఎన్ని స్లాట్ బుక్ అయినా, ఎంత పని పెండింగ్ ఉందో సార్కి ఆ టెన్షన్ కూడా అక్కడ ఉంటుంది. మళ్ళీ పోయి ఆఫీస్ పని చేసుకోవాలి, అది రాత్రి 10 అయినా పూర్తి చేసుకుని పోవాలి. అట్లాంటి టెన్షన్ ఉంటుంది. కాబట్టి మరి వారు కూడా మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం సార్ దృష్టికి తీసుకెళ్ళి, సార్ మాకు ఇది కావాలని మనం చేసుకోవాలి. అది మన బాధ్యత. అడగకపోతే ఎవ్వరు కూడా మనకు పని చెయ్యరు. మనం ఎంత నిలదీసి అడిగితే అంత తొందరగా పనులు అయితే కొట్లాడి తెచ్చుకుందాం. మన పని మనం. మన తెలంగాణ అటుకిచ్చిర్రా? ఎంతమంది ప్రాణాలు కానీ 1200 మంది పిల్లలు చనిపోయారు. అందరం సకల జీవనంలో పోరాడితేనే మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మనకు పని కావాలంటే మనం కొట్లాడాలి, అడగాలి, చేయాలి, అధికారులు చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శంకర బద్దులు కావాలి. నాకెందుకు ఇస్తలేరు, నాకెందుకు ఇస్తలేరు, మీరు ఎందుకు అడుగుతలేరు అనేది మన ప్రశ్న. ఇంకొకటి సిలిండర్ల గురించి నాకు డబ్బులు పడతారని చెప్పింది, అది మన తప్పు. మనం సిలిండర్ ఎవరైతే ఇష్టానికి వచ్చిందో మనం డబ్బులు పడతారో అని అడగండి. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ మీద మనం తహసీల్దార్ సార్కి ఫిర్యాదు చేయవచ్చు. సార్ కనుక ఫిర్యాదు చేస్తే అట్లా ఒక 10 ఫిర్యాదులు వచ్చినాయి అనుకోండి, ఆయన నిజమని తేలితే వాళ్ళ సిలిండర్ ఏజెన్సీ క్యాన్సల్ అవుతుంది. మీకు సబ్సిడీ పైసలు పడకపోతే మన లింక్, మన అకౌంట్కి లింక్ ఉందా లేదా, సిలిండర్కి లింక్ ఉందా లేదా, ఆధార్ లింక్ ఉందా లేదా, ఉంటే అవి ఎప్పుడు పడుతున్నాయి, మీతో అందరూ పడాలి, మనకు కూడా పడతాయి. పడకపోతే అది మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. దాన్ని ఆఫీసర్ల దృష్టికి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి. అయ్యో పడతలేవు కదా అంటే మన లింక్ లేకపోతే పడే, ఆధార్లో ఒక నెంబర్ ఉండేది, ఆ నెంబర్ పని చేయాలి. అదే అటువంటి కూడా కష్టంగా ఉంటుంది. దయచేసి ఇటువంటివి కూడా మనమే సరిదిద్దుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే మీ వార్డు మెంబర్లు చెప్పుకోండి. వార్డు మెంబర్లు సర్పంచ్, ఉప సర్పంచ్ దృష్టికి తీసుకొస్తారు, ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోతారు. ఈ వార్డు మెంబర్లు 12 మంది మనకు సేవకులు,
మన వార్డులో ప్రతి పని ఏ వార్డు ఆ వార్డులో ఆ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత వార్డు మెంబర్లే. వాళ్ళకి కంకణ బద్దులే ఉన్నారు. వాళ్ళతో పని తీసుకోకపోతే మనం చేయరు, వాళ్ళు కాదు చేయలేదు. కాబట్టి దయచేసి ఆ దిశగా మనందరం ఆలోచించాలి. ఆ దిశ మనం ముందుకు పోయి మన కర్తవ్యాలన్నీ కూడా నెరవేర్చుకుందామని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఎంతో ఓపికతోటి మన ఉపన్యాసం వినేందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం తప్పకుంటే అదే మనసులో పెంచుకుంటే క్షమించాలని కూడా పెడుతుంది. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు. గ్రామ సమస్యలపైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీరు చాలా ధన్యవాదాలు సార్. ఇంకోటి మీరు చెప్పిన సూచనలు సలహాలు రికార్డ్ చేసుకొని మా పరిధిలో ఉన్న వాటికి మేము మా పాలకవర్గం దాన్ని సమస్యను